హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి సిలియా వ్యాలెట్ యాప్లో మనం ఫేస్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చెబుతానండి. ఎందుకంటే మనందరం కూడా విత్డ్రా చేసుకోవాలంటే కేవైసీ చేసుకోవాలండి. సో మనకైతే కేవైసీ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే రావడం జరిగింది. సో దాన్ని మనం అయితే ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ అంటామండి. సో మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్ లాగే దీంట్లో అయితే జస్ట్ ఫేస్ వెరిఫికేషన్ సరిపోతుందండి. ఎటువంటి డాక్యుమెంట్స్ మనకైతే అక్కర్లేదనమాట. సో మీరు చూసినట్లయితే ముందుగా మనకి అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఏ విధంగా చేయాలని చెబుతాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నెల కోరుకున్నాం. ఖచ్చితంగా ముందుగా అయితే నేను అందరూ కూడా ప్లే స్టోర్లో అయితే సిలియా వ్యాలెట్కి సంబంధించిన అప్డేట్ రావడం జరిగిందండి. సో అందరూ కూడా ముందుగా అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోకపోతే కేవైసీ కూడా కుదరదండి. సో అందరూ కూడా ఖచ్చితంగా ముందుగా అయితే అప్డేట్ చేసుకోవాలి. సో ప్లే స్టోర్లో మీరైతే సిలియా వ్యాలెట్ సెర్చ్ చేసేయండి. ఈ విధంగా అప్డేట్ చేసుకోండి అని అయితే ఉంటుందండి. ఎవరైతే అప్డేట్ చేసుకుంటే వాళ్ళకనమాట. సో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే అందరం కూడా. చేసుకున్న తర్వాత అయితే మనకి ఈ విధంగా ఓపెన్ బాక్స్ అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకి అప్డేట్ అయిపోయిన తర్వాత ఓపెన్ అయితే వస్తుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫేషియల్ వెరిఫికేషన్ స్లాట్ మనకి ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా దయచేసి పాయింట్ అయితే గమనించండి. ఓకే అండి, ఇక్కడ చూసుకున్నారు కదా. ముందుగా అయితే పైన వ్యాలెట్లో మన టోకెన్స్ ఉన్నాయంటే మనకైతే చూపిస్తుందండి. సో ఈ వ్యాలెట్లో అయితే 174 టోకెన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. సో మీకు కూడా ఎన్ని టోకెన్స్ ఉన్నాయి కామెంట్ అయితే చేసేయండి. ఇంకా దాంతోపాటు ఒకసారి అయితే చూడండి, కింద అయితే మళ్ళీ మనకైతే 5 ఆప్షన్లు అయితే కనిపిస్తాయి అనమాట. సెకండ్ బాక్స్ వచ్చేసి 8 డ్రాప్, థర్డ్ బాక్స్ వచ్చేసి రెఫరల్ అనమాట, ఫోర్త్ బాక్స్ టేక్ అనమాట. సో ఈ విధంగా మనకైతే ఉంటుందండి. సో చూసుకున్నారు కదా ఈ పాయింట్ అయితే. మీరు కేవైసీ వెరిఫికేషన్ దగ్గరికి అయితే రావాల్సి ఉంటుంది. మీరు కేవైసీ వెరిఫికేషన్ దగ్గరికి అయితే రావాల్సి ఉంటుందండి. అక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మనకైతే ఇవన్నీ ఉంటాయన్నమాట. సో చూసుకున్నారు కదా, కేవైసీ వెరిఫికేషన్ స్లాట్ మీకైతే కనిపిస్తుంది. స్టార్ట్ కేవైసీ వెరిఫికేషన్ అని ఒక గ్రీన్ బాక్స్ అయితే మీకైతే కనిపిస్తుందండి. చూసుకున్నారు కదా, మిడిల్ అయితే మనకైతే ఉంటుంది. సో మీరేం చేస్తారంటే అక్కడ మీరు ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ మీకైతే వెరిఫికేషన్ స్టార్ట్ చేయండి అనేది ఉంటుందన్నమాట. మళ్ళీ మీరైతే స్టార్ట్ వెరిఫికేషన్ నొక్కండి. నొక్కిన తర్వాత మీరైతే మీ యొక్క కెమెరాకి సంబంధించిన పర్మిషన్ అయితే ఆన్ చేయాలన్నమాట. పర్మిషన్ అయితే అడుగుతుంది, యాక్సెప్ట్ చేయండి అండి. చేసిన తర్వాత మీరైతే కింద మళ్ళీ బ్లాక్ బాక్స్లో వెరిఫై అనేది అడుగుతుంది అనమాట. వెరిఫై అనే బ్లాక్ బాక్స్ అయితే వస్తుంది. సో మీరేం చేస్తారంటే ఇప్పుడు ఆ వెరిఫై అనే బ్లాక్ బాక్స్ మీద ప్రెస్ చేయండి. సో అప్పుడైతే మీకు ఈ కెమెరా అయితే ఓపెన్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. సో వీళ్ళు మనకు కూడా చెబుతున్నారన్నమాట. ఫస్ట్ అయితే మనం ఫేస్ అనేది కెమెరాకి దగ్గర తీసుకురావాలన్నమాట. సో ఆ సర్కిల్కి అయితే మీరు దగ్గరకు తీసుకురండి, గ్రీన్ మార్క్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మీ ఐస్ని బ్లింక్ చేయండి. కళ్ళు అయితే మీరైతే ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో అది కూడా అయిపోయింది. ఇప్పుడైతే స్మైల్ చేయండి అంటున్నారండి. స్మైల్ కూడా చేసేయండి. మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి మీరైతే లెఫ్ట్కి టర్న్ అవ్వండి అంటున్నారన్నమాట. సో లెఫ్ట్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడైతే రైట్కి టర్న్ అవుట్ అంటున్నారండి. సో చూస్తున్నారు కదా, ప్రతి రూల్ కూడా ఫాలో అవ్వాలి మనం. కింద వాళ్ళు చెబుతారు ఏం చేయాలో, టైంకి చెబుతారన్నమాట. సో చూసినట్లయితే వాళ్ళు చెప్పిన స్టెప్స్ అన్ని నేను ఫాలో అయ్యాను. చాలా అంటే చాలా సింపుల్గా మన యొక్క డేటా మొత్తం కూడా తీసుకుంటారండి. సో ఈ విధంగా మనకైతే వెరిఫికేషన్ అయితే వాళ్ళు వితిన్ సెకండ్స్లో మనం చేసి పెడతారన్నమాట. వితిన్ సెకండ్స్లో మనకైతే వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఫేస్ వెరిఫికేషన్ ద్వారా కేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుందండి. అందరూ కూడా చేసుకోవాలి. ఇలా చేసుకోకపోతే మనకైతే ఖచ్చితంగా విత్డ్రా అయితే ఉండదండి. సో చూసుకున్నారు కదా, మనకైతే మైగ్రేషన్ అయితే అవుతుందన్నమాట. సో ఎవరైతే ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ చేసుకుంటారో కేవైసీ, వాళ్ళకి మాత్రం మైగ్రేట్ అయితే జరుగుతుందండి. మైగ్రేట్ అంటే ఏం లేదు, మన వ్యాలెట్లో ఉన్న టోకెన్స్ అయితే విత్డ్రా వ్యాలెట్కి అయితే రావాలన్నమాట. సో ముందుగా మనకి వ్యాలెట్లో ఉన్నవన్నీ కూడా అవైలబుల్ బ్యాలెన్స్లోకి అయితే రావాల్సి ఉంటుంది. అక్కడికి వచ్చిన వాటిని మాత్రం మనం విత్డ్రా పెట్టుకోవడం కుదురుతుందండి. దాన్ని మైగ్రేషన్ అంటారన్నమాట. సో ఈరోజు అయితే మనకైతే మైగ్రేషన్ స్టార్ట్ కాబోతుంది. సో March 10, 2026 10 AM UTC అంటేనండి మనకైతే భారతీయ టైం ప్రకారం మధ్యాహ్నం 3:30 మనకైతే ఈ మైగ్రేషన్ అయితే స్టార్ట్ అయితే అవుతుందండి. సో అదే విధంగా జరుగుతుంది. ఏ విధంగా విత్డ్రా పెట్టుకోవాలి అవన్నీ కూడా నేను చెబుతానండి. అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా చెప్పే బాధ్యత నాది. సో మీకు కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా మీరైతే సింపుల్గా మీ కేవైసీని చేసుకోవచ్చండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే అండి, ఈ విధంగా మీరైతే చాలా అంటే చాలా సింపుల్గా దీంట్లో కేవైసీ చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత అయితే మీ వ్యాలెట్లో మీ టోకెన్స్ అనేది బ్యాలెన్స్ ఎంతో చూపించింది. సో ఇక్కడ మనం చూసినట్లయితేనండి, మన వ్యాలెట్లో ఎన్ని టోకెన్స్ అయితే ఉంటాయో ఆ మైగ్రేషన్ టైంకి అయితే దాంట్లో 25% అయితే మనకి విత్డ్రాకి అయితే ఇస్తారండి. ఫస్ట్ స్టెప్లో చూసినట్లయితే 25% టోకెన్స్ అయితే మనకైతే విత్డ్రా అయితే ఇవ్వడం జరుగుతుందని మనకైతే కోర్ టీమ్ అఫీషియల్గా చెప్పిందండి. సో మనం గమనించాలి పాయింట్ అయితే. సో చూడండి, ఇక్కడ మనకి ఎన్ని టోకెన్స్ అయితే ఉంటాయో వాటిలో 25% అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పైన మీరు చూసినట్లయితే అక్కడ 4 ఆప్షన్లు అయితే ఉంటాయండి. టైమర్ సింబల్ అని, మ్యారథాన్ లాగా,
అదేవిధంగా బెల్ ఐకాను, దాని పక్కనైతే మళ్ళీ మీకైతే సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అండి కింద చూస్తున్నారు కదా! కింద మీరు చూసినట్లయితే మెయిన్ నెట్ వెరిఫికేషన్ అయితే వెరిఫైడ్ అయితే అయ్యింది. మెయిన్ నెట్ వెరిఫికేషన్ అయితే ఇప్పటి వరకు మనకైతే అన్‌వెరిఫైడ్‌లో ఉంటుంది. కేవైసీ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళ సంగతి. సో, ఇప్పుడు మనం చేసుకున్నాం కాబట్టి మనకైతే అది వెరిఫైడ్ అయితే టిక్ అయితే వస్తుందండి. సో, ఈ విధంగా మనమైతే చాలా చాలా సింపుల్‌గా కేవైసీ చేసుకోవచ్చండి. చేసుకున్న తర్వాత మనకైతే విత్‌డ్రా పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే వస్తుందనమాట. సో, మన వాళ్ళైతే చెబుతారు విత్‌డ్రా ఎప్పుడు పెట్టుకోవాలో. కొద్ది రోజులేనండి, ఎక్కువ నెలలేం కాదు. కొద్ది రోజుల్లోనే మనకైతే ఈ టోకెన్స్ అయితే విత్‌డ్రా కూడా చేసుకోవచ్చండి. సో, చాలా అంటే చాలా సింపుల్‌గా మనకైతే ప్రాసెస్ మొత్తం కూడా మనందరం అయితే చేసుకోబోతున్నాం అనమాట. సో, అందరూ కూడా కేవైసీ చేసుకొని రెడీగా ఉండండి. ఆ రోజు మనకి టోకెన్ వాల్యూ మార్కెట్‌లో ఎంత ఉంటుందో దాని ప్రకారం మనమైతే వాటినైతే విత్‌డ్రా కూడా చేసుకోవచ్చండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క ప్రాసెస్ అనేది మీరందరూ కూడా చూసి చేసుకుంటారని వీడియో చేయడం జరిగిందండి. మీరైతే గమనించాల పాయింట్ అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా అదేవిధంగా మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.